కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు సీఎం రేవంత్. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని అధికారులకు సూచించారు. మంత్రి సీతక్కతో కలిసి చీరల పంపిణీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. సాంకేతికతను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని చెప్పారు రేవంత్. ఉత్పత్తి ఆలస్యం అవుతుండటంతో అందుకు అనుగుణంగా 2 దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయాలన్నారు. ఇందిరాగాంధీ జయంతి నుంచి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు రేవంత్. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ ప్రారంభించనున్నారు సీఎం. మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. తర్వాత సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడతారు రేవంత్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.